హే గాయ్స్, ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న రెసిపీ ఏంటంటే మ్యాంగో ఫిష్ పులుసు. అదేనండి, మామిడికాయ చేపల పులుసు. ఈ చేపల పులుసులో మనం మామిడికాయ వేసి ఆ తురుము కానీ ముక్కలు కానీ వేసుకోవచ్చు. దాంతో పులుసు చేస్తామన్నమాట. చింతపండు అయితే అస్సలు వాడము. ఇదైతే సూపర్ ఈజీగా ఉంటుందండి. నాకు అనిపించింది చేసిన తర్వాత నాన్ వెజ్ కర్రీస్ ఇంత ఈజీయా, ఇంత సింపుల్ ప్రాసెసా అనిపించింది. రండి మరి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. ఇది అన్ని నాన్ వెజ్ రెసిపీస్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. మెంతులు, పసుపు, ఆనియన్ 2 మీడియం సైజ్వి, పచ్చిమిర్చి 5 నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఆనియన్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచండి. ఇప్పుడు తీసి మరొకసారి కలుపుకొని ఇందులో ఒక టమాటో వేసుకోండి. ఇది మీడియం సైజ్ టమాటో అండి. ఇది కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటోలు సాఫ్ట్గా అయినంత వరకు మూత పెట్టుకొని ఉంచండి. జస్ట్ 5 మినిట్స్ చాలు, మగ్గిపోతుంది. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలి. అదేంటంటే మ్యాంగో. నేను ఒక మ్యాంగో పై తొక్కంతా తీసేసి తురుముకున్నాను. మీరు ముక్కలుగా అయినా కోసుకొని వేసుకోవచ్చు. అండ్ టెంక్ ఉంటుంది కదా, అది కూడా మనం వేసేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి. సాల్ట్, కారం మీ రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని మూత పెట్టేయండి. మన ఛానల్ చూసే వాళ్ళకైతే ఈ టిప్ అనేది తెలుస్తుంది. కారం కలుపుకోకుండా మూత పెట్టేయాలి. 2 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాలు ఉంచాక ఆయిల్ అంతా ఇలా రిలీజ్ అవుద్ది. అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయాలి. నేను చేపలు వేసిన తర్వాత వేసాను. మీరు ముందుగానే వేసుకోండి. వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు కలుపుకోండి. అప్పుడు చేపలు యాడ్ చేసుకోండి. లేదంటే చేపలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. చేపలు వేసిన తర్వాత వేస్తే ఏమవుద్దంటే చేపలని సరిగ్గా కలుపుకోలేము. అదే ప్రాబ్లం. నేను మర్చిపోయాను, అందుకే చేపలు వేసిన తర్వాత వేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మీ పులుసు చిక్కదనం బట్టి వేసుకోవచ్చు. నాకు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఆ చిక్కదనం పులుసు సరిపోతుంది నాకు. ఇప్పుడు వాటర్ వేసాక మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచాలి పొయ్యి మీద. ఇప్పుడు చేపలను ఎప్పుడు గరిటె పెట్టి కలపకూడదండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు క్లాత్ పట్టుకొని ఇలా బాండీని ఇలా తిప్పాలన్నమాట. ఇలా చేస్తే చేప అనేది విరిగిపోకుండా ఉంటుంది. అంతేనండి రెసిపీ. కొత్తిమీర వేసుకొని మీరు వేడి వేడి అన్నంలో చేపలు ఆ పులుసు వేసుకొని తింటే అబ్బా, ట్యాంగీగా చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ గుర్తొస్తుంటే నాకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. డూ సబ్స్క్రైబ్.